హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పనసపళ్ళ సీజన్ కదా. చాలామందికి పనసపండు తిన్నాక ఆ గింజల్ని ఏం చేయాలో తెలియక పడేస్తుంటారు. వాటితోటి కూర వండుకోవచ్చు. అలాగే మనము వేయించుకొని జీడిపప్పులాగా ఉప్పు కారం చల్లుకొని తినచ్చు. అలాగే కూర వండుకోవచ్చు. చూశారు కదా, నేను చేస్తున్నాను. గింజల్ని పైన తొక్క తీసేసి వాటిని ముక్కలా చేసుకుని వంకాయ ముక్కల్ని పనసగింజ ముక్కల్ని కలిపి కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వచ్చేలా ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత మన కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకుని అల్లమును మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత మూకుట్లో నూనె వేసుకుని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేసుకుని కాస్త కరివేపాకు వేసేసి ఈ అల్లం పచ్చిమిర్చి కూడా వేసేసి ఆ తర్వాత ఉడికించుకున్న వంకాయ ముక్కల్ని వేసేసి దాంట్లో చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసి కూర దగ్గర పడినిస్తే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ కర్రీ రెడీ.